నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేష్ డిమాండ్ చేశారు. విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలాజీ జంక్షన్ వద్ద మానవహారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీట్ యూజీ 2024 ఫలితాల్లో హర్యానాకు చెందిన ఒక పరీక్షా కేంద్రంలో 7 విద్యార్థులకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం, వారందరికీ 720 మార్కులకు 720 మార్కులు రావడం ఎన్నో అనుమానాలు వస్తున్నాయని అన్నారు. ఎంతో మంది విద్యార్థులకు సాధ్యం కాని విధంగా 718, 719 మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఈ 2024 నీట్ ఎగ్జామ్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయం గురైన విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన పడతా ఉన్నారు. ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ కూడా దేశవ్యాప్తంగా పిలుపునిస్తా ఉంది. ఈరోజు దాదాపు కనీసం ఇంటర్మీడియట్ యావరేజ్ మార్కులతో పాస్ అయిన వాడు కూడా నీట్లో దాదాపు టాప్ ర్యాంకులు వచ్చే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కనుక దీని మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క పేపర్ లీక్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి ఎస్ఎఫ్ఐ భావిస్తూ ఉంది. ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఎక్కువ అవకతవకలు జరిగాయని చెప్పి ఏపాటికే ప్రచారం సాగుతూ ఉంది. కనుక దీనికి కారకులైన వాళ్ళని కఠినంగా యావజ్జీవంకి సమానమైన శిక్షణ వేసి శిక్షించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. నీట్ లీకేజ్ పట్ల నూతన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి కోరడం జరుగుతుంది. పాత పద్ధతిలో రాష్ట్ర స్థాయిలో ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మళ్ళీ రాయడం కోసం నూతనంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా కోరడం జరుగుతుంది. కనుక ఈ ఎన్టీఏ నీటిని రద్దు చేయడం కోసం యావత్ దక్షిణాది రాష్ట్రాలు ఏపాటుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడుతున్నాయి. అదే బాటలో తెలుగు రాష్ట్రాలు కూడా రావాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా కోరడం జరుగుతుంది. కనుక ఈ యొక్క నష్టాన్ని భర్తీ చేయడం కోసం తక్షణమే నీట్ రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1600 మందికి మాత్రమే రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందని చెప్తుంది. కానీ ఓవరాల్గా నీట్ ఎగ్జామ్ మొత్తం రద్దు చేయాలని